విలువ తగ్గుతుంది అని ఒక క్యారెక్టర్ బాగా ఫీల్ అవుతుంది. అన్యాయం జరిగిందని అంతలా ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ చమక్ చంద్ర along with his team. బ్యాండు గొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అత్త షేరు. నేను పోలీస్ని, వైబ్రేషన్ ఉందా? నేను డాక్టర్ని, వైబ్రేషన్ ఉందా? నేను యాక్టర్ని, వైబ్రేషన్ ఉందా? నేను అత్తని, అది అత్త అంటే వైబ్రేషన్. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, చివరికి నాగబాబు అయినా ఒక అత్తకు అల్లుడే. ఏమంటావు అల్లుడు? అంతే కదా అత్త. మా అత్త చేతులు నాన్న సంకలు నాకితే గానీ అత్త పోయి రాలి. ఇప్పుడేమో అత్త కోడల్ని కూతురులా చూసుకోవాలి, అత్త కోడల్ని లాలించాలి, అత్త కోడల్ని పాలించాలి అంటున్నారు. నా కూరలో కరేపాకేం కాదు. నా అత్త నన్ను కూతురులా చూసుకుందా? నేనెందుకు నా కోడల్ని కూతురులా చూసుకోవాలి? ఏ రోజా గారు, మీ అత్త మిమ్మల్ని కూతురులా చూసుకుందా? చూసుకోకపోతే అయినా అత్త కోడల్ని కూతురులా చూసుకుంటే అత్తని ఢిల్లీకి తీసుకెళ్ళి డాక్టరేట్ ఇస్తారా, లేకపోతే మెడలో ఏదైనా అవార్డు ఇస్తారా? అత్త ఎంత పాజిటివ్ ఉన్నా లోకంలో అత్త అనే క్యారెక్టర్ ఎప్పుడు నెగిటివ్నే. అర్థమైందా? నీ కూరలో నా కరివేపాకు. ఇప్పుడు చెప్తున్నా, నా అత్త నన్ను ఎంత టార్చర్ పెట్టి ఎంజాయ్ చేసిందో నేను కూడా నా కోడల్ని టార్చర్ పెట్టు దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఈ అత్త అనే పోస్ట్ కి న్యాయం చేస్తాను. నా కోసం పూలు చేయమన్నా, నువ్వు పూలకు కకృతి పడి నా కోసం పూలు లేమన్నా, నీ కోసం పూలు అడవి నుంచి తీసుకొస్తానే అన్నాడు, అడవి పాలయ్యాడు. షట్, నా చేతిలో మిస్ అయ్యావు. నువ్వు నా కోడలుగా ఉండి ఉంటే ఎండి చేపని వేయించుకొని తిన్నట్టు తినేదాన్ని. నీ ఏషాలు చూస్తే ఒళ్ళంతా కంపరం ముడుతుంది. ఆయన నువ్వు నా హోమ్ డిపార్ట్మెంటే కాదు, నీతో డిస్కషన్ ఏ వేస్ట్. వేర్ ఇస్ మై హోమ్ డిపార్ట్మెంట్? ఒసే కోడలా కోడలా, నా కొడుకు పిల్లమా, పాసిముఖం దానా, ఎక్కడ తెచ్చావే? అత్తయ్య 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 అబ్బో అత్తే 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 అత్తే, ఆపు నీ మెలో డ్రామా. ఊరుకో అత్త, నీ డ్రామా ముందు నాది కూడా ఓ డ్రామానే. అబ్బో నా కోడలు పనిచేసింది పనిచేసింది పనిచేసింది. పంచులు మానేసి పనులు చేయి, అర్థమైందా? నక్కిన కోడిలా నా కాళ్ళ దగ్గర పడి ఉండు, లేకపోతే కోసుకొని కూర వండుకొని తినేస్తా నీ కూరలు నా కరివేపాకు. అర్థమైందా? ఇల్లు తుడు. ఇల్లు నీట్ గానే ఉంది కదా అత్త, ఇప్పుడే తుడిసానుగా. అవునా? ఇప్పుడు చూడు అత్త, ఇది చాలా టూ మచ్ అత్త. తుడిసిందే మళ్ళీ మళ్ళీ తొడమంటున్నావు. నేను ఇంట్లో ఏమైనా పని మనిషిని కాదు, 10 లక్షల కట్నం ఇచ్చి వచ్చా. నీ కూరలో నా కరివేపాకేం కాదు. పెళ్లి భోజనాల్లో ఇటు కూర్చోబెట్టి అటు లేపేసరికి అయిపోయింది నీ 10 లక్షలు. అయినా అత్త కోడళ్ళు అంటే కలిసిమెలిసి ఉండాలి, ఇలా మాటకి గొడవలు పడకూడదు. అబ్బో, అత్త మెత్త కలిసిమెట్లు ఉండాలని ఏ గవర్నమెంట్ లో చెప్పింది, ఏ స్టేట్మెంట్ చెప్పింది? పక్కింటి సావిత్రి చెప్పింది కదా, పక్కింటిది. అత్త ఇంట్లో లేకపోతే చాలు, ఎదురింటి కరివేపాకు, పక్కింటి కరివేపాకు, ముందింటి కరివేపాకు, ఒక గద్దె దగ్గర కూర్చొని నీ అత్త శాడిస్టగా, నీ అత్త సైకోస్టగా, నీ అత్త పెద్ద పిసినారంటగా అంటుంటారు. మీరు మామూలు జిగిడీలు కాదే. అత్తల గురించి మాట్లాడితే పింగిడీలు పగిలిపోతాయి. ఏమనుకుంటావు? నువ్వు కావాల్సిన టూ మచ్ చేస్తున్నావు ప్రతిదానికి. ఓ శాడిజం, నీ టూ మచ్. మా అత్త నాకు 4 మచ్ చేసింది, అప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? పాసిపడదానా? నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదత్తా. పోసాలు ఇంకా నేను మాట్లాడేది కరెక్ట్ కాదంతా. నా కోడలు ఎలా మాట్లాడు నాకు నేర్పిస్తుంది, సరేనా? ఓ రమణమ్మ, నువ్వు కూడా విను. మనం మాట్లాడేది కరెక్ట్ నేర్పి పాసిపడదాన్ని నేర్పి. నరికి పోగులు పెడతాను ఎదురు సమాధానం చెప్పావంటే నీ కూరలో నా కరివేపాకు మోచేయితో గుత్తే 3 చెర్ల నీళ్ళు తాగాలి. అర్థమైందా? తొర్రి పడదానా? ఎవరు తొరిపల్ల ఎవరు పాసిపోకో ఎందుకంటావు? అమ్మో, ఎదురుకెదురు సమాధానం చెప్తావే నువ్వు? అమ్మా, నిన్ను అమ్మా చేతీరా. ఎవరు అమ్మ, ఎవరు కొడుకు? మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఏమైందమ్మా, ఏమైంది? అంత వద్దులేరా, నీకు దండం పెడతా. నీకో దండం, నీ పెళ్ళానికి ఒక దండం. వద్దులేరా, మీరే హ్యాపీగా ఉండండి. మీ మధ్యలో నేనే బరువుని కదరా, నేనే ఎక్కడో కాస్ట్కెళ్ళి. ఏమైందమ్మా? ఎదురు సమాధానం చెప్తుందిరా అది. ఎదురుకి ఎదురు మాట్లాడతాను. అసలు నువ్వు ఏమనుకుంటానవే? నువ్వు అదండి మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు? నేనేం చెప్పా? అయ్యే మా అమ్మకి ఎదురు చెప్పలేదు. మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు? నీ సంగతి ఇట్లా కాదే. బెడ్రూమ్ లో అత్తత పెట్టుకుంటే అలాగే ఉంటది. అయితే ఆత్మకూరు లేకపోతే గంట ఆత్మకూరే. ఏంటిదే వద్దనేది?
నీ సంగతి నేను చెప్తానే. నిన్ను అలా వదిలిపెట్టారు, దండం పెట్టి నవ్వుకోను. అది దండం పెట్టి ఇదిగో ఇట్లా నిన్నే ఒళ్ళు పిగులుతుంది. ఏమనుకుంటాను ఒళ్ళు పిగులుతుంది. అమ్మా నాతో నక్కలు. అది మరి 5 నిమిషాలు. నక్కలు చెప్తాను, నక్కలు. అమ్మా ఏమనుకున్నాను నువ్వు? నరికి పోగులు పెడతా. చాలేరా, నీ కోపం ఎక్కువైపోతుందిరా. ఏందమ్మా నాకు అమ్మ అంటే ప్రాణమమ్మా. ప్రపంచంలో ఎవరన్నా పట్టించుకోనమ్మా, కానీ పెళ్ళామున్నా చూసినావా? ఆగరా. రే నీ కోపం ఎక్కువైపోతుందిరా. నువ్వు కొద్దిగా కొబ్బరి నూనె పెట్టుకో, రోజు తలంతా చల్లబడుద్ది. ఏం బిడ్డ? ఏందమ్మా నీ ఒళ్ళంతా కాలుతానందమ్మా. లేదురా, నేను ఇల్లంతా కాలుతాను. నువ్వు కూర్చోమ్మా, నీకోసం టాబ్లెట్ తీసుకెళ్తా. నేను ఇప్పుడు వస్తా, టాబ్లెట్ తీసుకెళ్తా. ఎందుకురా తల్లి అంటే నీకంత పిచ్చి పిచ్చి నా కొడక. చూసారా, అత్తతే పెట్టుకుంటే అలాగే ఉంటది. ఎందుకు అది అత్త పెట్టుకుని కెలికించుకొని కట్టించుకున్నాడు. కోడలా కొడుకు పెళ్ళమా, సిమిడి నాన్న బయటికి రా. ఏంటది? హల్వా. హల్వానా? అదే అత్తయ్య, నీ కొడుకు నా ముఖాన్ని హల్వా కింద కొట్టాడు. కొడతాను మరి. అత్తతో పెంచుకుంటే హల్వా కాదు, నెక్స్ట్ నీకు గులాబ్ జామే అవుద్ది. అర్థమైందా? కాఫీ పట్టుకురా పో. ఏంటే నిలబడి దున్నపోతులా చూస్తున్నావు? విసిన కడతా గాలి విసురు. ఫ్యాన్ గాలి ఉంది కదా అత్తయ్య. నాకు ఆ గాలి వద్దే, నీ గాలి కావాలి. నీ గాలి తొర్రి పళ్ళదానా. ఎందుకో ఆగాలే కావాలి. పనికిమాలి పళ్ళు, పచ్చిమని గాలి పళ్ళు, గాలి బుద్ధులు. ఏమన్నావే? నాది గాలి పనులా? నాది గాలి బుద్ధులా? అంటే నా కొడుకు వాళ్ళ నాన్న పెద్ద గాలిగాడు. పైకి వెళ్ళింది దీని గాలి మాటలను వినిపించడానికి. ఇక్కడ నన్ను కింద పెట్టావు, గాలిన కొడక. నన్ను కూడా తీసుకెళ్ళచ్చు పైకి. నీ కూరలో నా కరివేపాకు. అమ్మో, నన్ను గాలి మాటలు అంటావా నువ్వు? అమ్మా ఈ టాబ్లెట్ వేసుకోమ్మా, టాబ్లెట్ వేసుకో. నీ టాబ్లెట్ మీద మన్ను కూడా పోరా, అటు పో. మళ్ళీ ఏమైంది? వద్దురా, నీ పిల్లానికో దండం, నీకో దండం రా. నేను ఎక్కడైనా వెళ్ళి బతుకుతాను రా. అమ్మా ఏమైంది? గాలి నా కొడక. గాలి ఏందమ్మా గాలి? నేను అనలేదురా, అది అంటుంది. నువ్వు గాలి నా కొడుకు అంటే మీ నాన్న పెద్ద గాలిగాడంట. నువ్వు జరగమ్మా. ఏంది 5 నిమిషాలు అయితే నీ ముఖం మొత్తం హల్వా చేసి బుద్ధి లేదని? నీ అమ్మ అసలు నేను ఇట్లా కాదే. వద్దండి. వద్దురా. అరే కోడల్ని కొట్టించిన చెడ్డ పేరు నాకు ఎందుకు వదిలే బిడ్డ. అబ్బో నువ్వు ఇట్లానే, అది నెత్తి మీద ధ్యాన్ చేస్తుంది. ఇట రమ్మంటే ఇలా నానంటది. అది వద్దండి. నానే నిన్ను నడువా. వద్దండి, నువ్వు వద్దండి. నడువా. అత్తయ్య అమ్మా. ఏదో మాట వరకే వద్దులే అంటాం. కోడల్ని అలా గుద్దుతుంటేనే అత్త క్యారెక్టర్ అలా బిల్డప్ అవుతుంటది. నా కూరలు నా కరివేపాకు. క్రికెట్ టీవీలో చూస్తే ఏం బాగుంటది, గ్రౌండ్ లోనే చూస్తే బాగుంటది. దాన్ని ఎలా గుద్దుతున్నాడో చూస్తా. మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు? మా అమ్మకు ఏదని నేను లేదు. మా అమ్మకి ఎదురు చెప్తావా నువ్వు? బిడ్డ ఆ చేత్తో నాకు కూడా చికెన్ పీస్ పెట్టి బిడ్డ. ఇదా అమ్మా నీ బతుకుచ్చాడా? నీ డైలాగ్ డెలివరీ వేరు, లోపల బాడీ లాంగ్వేజ్ వేరు ఉందేంట్రా. ఇక్కడ బయట అత్త క్యారెక్టర్లు ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నా, లోపల వెళ్ళి భార్య భర్తలు ఎంజాయ్ చేస్తున్నారా మీరు? అరే ఈ దొంగ నా కొడుకులందరిది బెడ్రూమ్ బయటే పౌరుషాలు. బెడ్రూమ్ లోకి వెళ్ళారనుకో పిల్లలకి బానిసాలు, దరిద్రులు. నేను కూడా ఒక మంచి పౌరుషంలో ఉన్న కొడుకుని కన్నా అనుకున్నా. ఇది కాంప్రమైజ్ నా కొడుకుని కన్నాను ఇప్పుడే తెలిసింది. కాంప్రమైజ్ కావాలమ్మా. అందుకేరా నేను చెప్పేది, అందుకే చెప్తున్నా. మీ ఇద్దరి మధ్యలో నేనే భారం రా. నువ్వు పెళ్ళాలు, నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండరా. నేనే వెళ్ళిపోతాను రా. నేనే కదా భారం, నేనే ఎక్కడ వెళ్ళిపోతాను రా. వెళ్ళొద్దమ్మా. ప్రతి ఆడదానికి ఒక కోరిక ఉంటుందిరా. ఏందమ్మా పెళ్లి కావాలన్నా? పెళ్లి కాదురా, తల్లి కావాలన్నా? తల్లి కాదురా, కోడల చేతిలో అత్త అని పిలిపించుకోవాలని ఉంటది. ఈనాటి దొంగ నా కొడుకులు పుట్టితే కోడలు అత్తగత సొత్తు కూడా పిలవరు. 30 సంవత్సరాల నుంచి మేము అత్త చేతిలో నానా సంకలు నాకుతాం పనులు చేసుకుంటూ. ఎందుకో తెలుసా? మొగుడు మీద ప్రేమతో, కొడుకు మీద ప్రేమతో కాదు, అత్త అనే పిలుపు కోసం.
అత్త అనే క్యారెక్టర్ కోసం సూర్యకాంతం నుంచి సూర్యకవాణి వరకు ఎంతమంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారో తెలుసారా నీకు? రే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ని పక్కన పెట్టేసి అత్తారింటికి దారేది సినిమాలో అత్త చేతులు పట్టుకొని ఏడ్చారా. అదిరా అత్త అంటే చెత్త నా కొడక. థు. ఏ రోజా గారు మీకు కూడా అత్త అని పిలిపించుకోవాలని ఒక ఉండదా? ఎందుకుండదు? మీ కొడుకుని ఈనా కొడుకులాగా పెంచకండి. ఈనా కొడుకులాగా పెంచారనుకో జీవితంలో అత్త అని పిలిపించుకోలేరు. అర్థమైందా? అందరు కోడలకి చెప్తున్నా, అత్తే కదా అని అత్తని సులువుగా చూస్తే కోడలందరిది పింగిడి పగిలిపోతాయి. ఏమనుకుంటున్నావు? మీ కూరలో నా కరేపాకు ఏరా బాంబో. అదే సార్ మీరు టిప్స్ ఏదైనా ఇస్తారా సార్, ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్స్ లో? రవితేజ్నే బెటర్. బాగా చేసావా. చాలా కామన్ మెన్ కి బాగా రీచ్ అయ్యేటువంటి పాయింట్ పట్టుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక మంచి ఫీల్ ని, అంటే ఒక మంచి కంటెంట్ ని, కొడుకు రాగానే ఒక అలిగి కూర్చున్నాడు అతను, నాది ఎందుకు లేరా దరిద్రం, మీరు చూసుకోండి అని. చాలా బాగుంది. వెరీ నైస్ చంద్ర, వెరీ గుడ్. రోజా గారు ఎస్పెషల్లీ ఆ సిట్టింగ్ పోజ్ లో చాలా ఇంప్రెస్ అయ్యారు. నాకు అత్తగారి పోజ్ బాగా నచ్చింది. అండ్ రవి, నువ్వు సూపర్ రవి. బయట ఏమో బాడీ లాంగ్వేజ్, అమ్మా నాకు నువ్వంటే ప్రాణం, అసలు మా అమ్మని అంటే నీ సంగతి చెప్తారని లోపలికి వెళ్ళి నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే అత్త మామూలుగా బయట నుంచి చూడటం ఏంటి, గ్రౌండ్ లో లైవ్ చూడాలని లోపలికి వెళ్తుంది కదా, అది ఇంట్రెస్టింగ్ పాయింట్. సతీష్ బాగా చేసావు భార్యగా, చాలా బాగుంది.